వైసీపీ అధినేత జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డికి గుడివాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారంటూ గత ఏడాది నవంబర్లో అర్జున్ రెడ్డిపై గుడివాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పట్లో అరెస్ట్ చేసేందుకు గుడివాడ పోలీసులు యత్నించగా అతడు విదేశాలకు పరారయ్యాడు. తర్వాత లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. రాత్రి అర్జున్ రెడ్డి విదేశాల నుంచి తిరిగి వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు అతడిని అడ్డుకున్నారు. సిఆర్పిసి సెక్షన్ 41A ప్రకారం నోటీసులు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి, అర్జున్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ అర్జున్ రెడ్డిని అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు అతన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఏపీ పోలీస్ బృందం అక్కడికి చేరుకొని అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇతను అర్జున్ రెడ్డి వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి బంధువు అని చెప్తున్నారు. అదేవిధంగా గత కొద్ది నెలల కిందట చంద్రబాబుతో పాటు అదేవిధంగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వారి కుటుంబ సభ్యులపై అసభ్య ప్రచారము, అదేవిధంగా కొన్ని అసభ్య పోస్టులు పెట్టారని దానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. గుడివాడతో పాటు కొన్ని జిల్లాల్లో కూడా ఈయన మీద ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది. ఉమ్మడి కడప జిల్లా, అదేవిధంగా నెల్లూరులో కూడా ఇతని పైన ఇప్పటికే కేసులు నమోదు అవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా గత సంవత్సరం నవంబర్లో ఇతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత అతను అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను ఏ విమానాశ్రయంకి వచ్చినా సరే ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రావడం జరిగింది. వస్తున్న నేపథ్యంలో ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అతన్ని ఇప్పుడు ఏపీ పోలీసులు అతన్ని అదుపులో తీసుకొని విచారణ కోసం ఏపీకి తీసుకొస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అర్జున్ రెడ్డి కూడా పూర్తిగా అతని లాయర్ ని కూడా ఎయిర్పోర్ట్ వద్దకు ఇప్పటికే తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ చేరుకొని ఈ కేసుకి సంబంధించి ఉన్నాయి ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 41 నోటీస్ ఇచ్చి అతన్ని అదుపులో అయితే తీసుకున్నారు. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.